See, I'm a huge fan of this genre. అంటే లైక్ ఒక సర్వైవల్ డ్రామా అనేది చాలా మూవీస్ వచ్చాయి అంతకుముందు. లైక్ మనం వెరీ పాత సినిమాలు చూస్తే గుమ్నామ్ లాంటి ఫిల్మ్స్ వచ్చాయి, వేర్ బంచ్ ఆఫ్ పీపుల్ ఆర్ స్ట్రాండెడ్ ఆన్ అన్ ఐలాండ్ అండ్ అక్కడ జరిగే ఒక మిస్టీరియస్ స్టఫ్ అనేది ఎప్పుడు చాలా ఎగ్జైటింగ్గా అనిపిస్తుంది. అంటే లైక్ ఐ ఇమాజిన్ మై సెల్ఫ్ ఇన్ కేస్ నేను అక్కడ ఉంటే ఏంటి అన్నది చాలా అంటే నేను లాస్ట్ వరకు బతుకుతానా ముందే చచ్చిపోతానా అన్నది ఎప్పుడు చాలా 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 ఎగ్జైటింగ్గా ఉంటుంది. అంటే చాలా సినిమాలు వచ్చినాయి అలాంటివి. సో ఆ జానర్లో ఒక ఫిల్మ్ రాయాలి అని చెప్పి ఐ స్టార్టెడ్ రైటింగ్ దిస్, బట్ ఇట్ హ్యాస్ టు బీ సంథింగ్ డిఫరెంట్. లైక్ ఏంటి ఆ కొత్త ఐడియా అన్నది చాలా చాలా ఆలోచిస్తే కనుక ఐ క్రాక్డ్ వన్ ఐడియా. So that I thought will be very interesting sci-fi point of view. అది కాకుండా హ్యూమన్ రిలేషన్స్ అనేది చాలా మేజర్గా ఈ సిరీస్లో రాసాం. ఇనిషియల్గా ఇట్ వాజంట్ సపోజ్ టు బి అ సిరీస్, ఇట్ వాజ్ సపోజ్ టు బి అ ఫిల్మ్. బట్ దాని తర్వాత క్యారెక్టర్స్ అన్ని చాలా బాగా డెవలప్ చేసాం. టీమ్ ఆఫ్ రైటర్స్ అందరం కలిసి క్యారెక్టర్స్ బాగా ఫ్లెష్ అవుట్ చేసాం. సో తర్వాత ఏమనిపించింది అంటే కనుక ఇది ఒక వెబ్ సిరీస్లా చేస్తే కానీ ఈ క్యారెక్టర్స్ అన్నిటికి జస్టిఫై చేయలేము, బికాజ్ ఎవ్రీ క్యారెక్టర్ ఇస్ సో యూనిక్. అండ్ ఒక ఫిల్మ్లో ఇన్ని క్యారెక్టర్స్ని మనం చెప్పలేము అని చెప్పి దాని తర్వాత వెన్ దిస్ వెబ్ సిరీస్ అన్నది స్టార్ట్ అయ్యిందో, ఐ థింక్ ఇట్ వాజ్ ద ఫస్ట్ వెబ్ సిరీస్ Hotstar had okayed. Like, you know, I think it took us a lot of time to make this happen because it is a very difficult project. బట్ ఫస్ట్ నేను హాట్స్టార్ పిచ్ చేసినప్పుడు ఇట్ వాజ్ దే సెడ్ దిస్ ఇస్ ద ఫస్ట్ సిరీస్ దట్ దే ఓకేడ్ అనమాట. సో యా, ఐ మీన్ ఇట్స్ అ వెరీ యూనిక్ స్టోరీ అండ్ పర్టికులర్గా ద స్టోరీ హ్యాస్ గ్రేట్ క్యారెక్టర్స్ అండ్ గ్రేట్ ఎమోషన్స్ బిట్వీన్ ద క్యారెక్టర్స్. బట్ మీరు అంతకుముందు ఎన్ని ఫిల్మ్స్ చూసినా సరే, ఎన్ని స్టోరీస్ చూసినా సరే, ఇలాంటి ఒక స్టాండర్డ్ ఐలాండ్లో ఐ మీన్ ఒక ఐలాండ్లో స్టాండ్ అయిపోయిన పీపుల్ మధ్య స్టోరీస్, దిస్ ఇస్ ఇట్ విల్ ఆఫర్ సంథింగ్ టోటలీ డిఫరెంట్. ఇట్ ఇస్ వెరీ కాంట్రాస్ట్. ఇట్ ఇస్ అదైతే 100% షూర్. బికాజ్ ఇట్ విల్ డెఫినెట్లీ షాక్ ది ఆడియన్స్. బికాజ్ మీరు అన్నట్టుగా ఒక ఐలాండ్లో ఒక సర్వైవల్ అనేసరికి మీరు ఎన్నో సినిమాలు చూసాం, ఎన్నో రకరకాల విషయాలు చూసుంటాం దీనికి సంబంధించి. అక్కడ ఎక్కడ కూడా ఈ ఫ్యామిలీ డ్రామా అనేది ఎక్కడ ఇంక్లూడెడ్ లేదు ఇప్పటి వరకు కూడా. గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏదో అక్కడ ఉన్నట్టుగా, కానీ అందులో కోర్ తెలుగు ఎమోషన్ ఉన్నటువంటి ఫ్యామిలీస్ అందరూ కలిసి ఒకటే దగ్గర ఉండటం. ఎక్కువ రివీల్ చేయొద్దు సిరీస్ అండ్ యు నో దే నీడ్ టు know these details ఎపిసోడ్ కి ట్విస్ట్ గానీ హ్యాంగర్ గానీ. ఐ థింక్ నేను రాసిన స్టోరీస్ అన్నింటిలో దిస్ టుక్ ద లాంగెస్ట్ అనమాట. ఐ థింక్ వీ వర్క్డ్ ఆన్ ఇట్ ఫర్ 2-3 years రాసాం. రాయడమే అంత టైం పట్టింది, స్క్రిప్ట్స్ వెళ్ళలోనే అంత టైం పట్టింది, బయట రాయడానికి ఇంకా టైం పట్టింది. తర్వాత మళ్ళీ when Anish took over, he spent another 1 year rewriting it. And yeah, I mean he took it to the next level. True. రీల్స్ నుంచి ఫస్ట్ కాల్ నాకు ఏ రోజైతే వచ్చిందో, ద నేమ్స్ అంటే అది ఎంత ఒక యాక్టర్కి ఎలాంటి ఒక కిక్ ఇచ్చిందంటే, గోపి ఆచంట 14 Reels Plus, ప్రశాంత్ వర్మ, యూనో హీఈస్ ద క్రియేటర్, అనీష్ కురివెళ్ళ అనేసరికి అసలు ఏంటో నిజంగా మనకే ఫోన్ వచ్చిందా ఒకసారి ఇవాళ ఏమన్నా April 1st ఏప్రిల్ ఫుల్ చేంజ్ చేయట్లే కదా అనేసి అనిపించింది. దిస్ కాంబినేషన్ ఇట్ సెల్ఫ్ ఇస్ వెరీ ఎగ్జైటింగ్ యాజ్ యాక్టర్స్గా అండ్ ఆల్సో ఫర్ ది ఆడియన్స్, సార్. It's a very exciting combination to have you three, you know, run the show. So brilliant. And Prasanth, ఇప్పుడే గోపి సార్ చెప్పినట్టు మీరు సినిమాలు రాశారు. అంటే స్క్రిప్ట్స్ విల్లో ఇంకేమన్నా సిరీస్లు అంతకుముందు రాశారేమో మాకు ఆడియన్స్కి అయితే తెలీదు. ఇదే ఫస్ట్ సిరీస్ మీరు రాశారు. సో సినిమా రాయడానికి, సిరీస్ రాయడానికి ఇట్స్ కంప్లీట్. ఇక్కడేమో ప్రతి ఎపిసోడ్కి స్టార్ట్ మిడ్ ఎండ్ ఏమో క్లిఫ్ హ్యాంగర్ కింద వదులుతారు. ఇలా 8 episodeకి స్టార్ట్ మిడ్ క్లిఫ్ హ్యాంగర్ 8 episodeస్కి చేసి అండ్ ఫైనల్ ఒక కంక్లూజన్ ఇవ్వటం. దిస్ ప్రాసెస్ ఆఫ్ రైటింగ్ అ సిరీస్, అ వెబ్ సిరీస్ ఇస్ కాంట్రాస్ట్ టు సినిమా కాబట్టి వాజ్ ఇట్ రియల్లీ డిఫికల్ట్ టు యూనో ఈ ఐడియా కన్సీవ్ చేసినప్పటి నుంచి ఫ్రమ్ దేర్ టు డెవలప్? వెరీ డిఫికల్ట్. నేను ఇది రాసిన తర్వాత ఇంకా సిరీస్ రాయడం మానేశాను. ఇంకా చాలా అనుకున్నాను, అంత టైం పట్టింది. నేను మీద ఐఎమ్ సారీ టు ఇంటరప్ట్, ఒక ఇంటర్వ్యూ చేశాను. ప్రశాంత్ ఏమని చెప్తున్నారంటే, రెడ్ కార్డ్స్ పోస్ట్ చేసి ఫస్ట్ హాఫ్లో ఇన్ని హై సీన్స్, సెకండ్ హాఫ్లో ఇన్ని హై సీన్స్, హౌ డూ యూ గో ఫ్రమ్ ఫస్ట్ హై సీన్ టు సెకండ్ హై సీన్, ఈ ఎల్లో కార్డ్స్ మీద రాస్తాం అనేది. సో ఆ ప్రాసెస్కి దీనికి అసలు సంబంధం లేదు. నేను లైక్ ఐ సెడ్, ఈ స్టిక్కీ నోట్స్ ఉంటాయి కదా, స్టిక్కీ నోట్స్. సో జనరల్గా నా రూమ్లో ఇక్కడ ఒక స్టోరీ, ఇక్కడ ఒక స్టోరీ, ఇక్కడ ఒక స్టోరీ, అలా 6 stories ఉంటాయి. ఓకే.
సో కాసేపు ఈ స్టోరీ మీద డిస్కస్ చేస్తాం, ఆ స్టోరీ మీద డిస్కస్ చేస్తాం. ఈ వెబ్ సిరీస్ రాసేటప్పుడు మొత్తం రూమ్ నిండా స్టిక్కీ నోట్స్ అండి. అంతా ఒకటే స్టోరీ, మొత్తం ఒకటే స్టోరీ. ఇన్ని క్యారెక్టర్స్, అసలు ఇంత క్లిఫ్ హ్యాంగర్స్, ఎపిసోడ్స్, అమ్మో ఇట్ ఈస్ సో డిఫికల్ట్. అంటే ఐ థింక్ అనీష్ టుక్ ఓవర్ చేయకపోతే కనుక ఐ వుడ్ హ్యావ్ నెవర్ టేకెన్ దిస్ ఫార్వర్డ్. ఇట్ వాజ్ ఇంపాసిబుల్ ఫర్ మీ టు మేక్ దిస్ అనమాట. అండ్ ఈవెన్ డైరెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అప్పటికి నేను ఐ వాజ్ స్టక్ విత్ ద అదర్ ఫిల్మ్స్ దట్ ఐఎమ్ డూయింగ్. సో వీ వర్ లుకింగ్ ఫర్ అదర్ డైరెక్టర్స్ టు డైరెక్ట్ దిస్. ఆ ప్రాసెస్లో ఐ థింక్ వీ వెంట్ త్రూ ఆల్మోస్ట్ 10 డైరెక్టర్స్. ఓకే, ఐ కాంట్ నేమ్ దోస్ బిగ్ పీపుల్. ఓకే, అందరూ చాలా మంచి మంచి డైరెక్టర్స్, పెద్ద పెద్ద డైరెక్టర్స్. అందరూ చదవడం అమ్మో మా వల్ల కాదు, చదవడం మా వల్ల కాదు, అమ్మో ఇదంతా మా వల్ల కాదు అని అనుకున్నప్పుడు ఫైనల్గా అనీష్ ఎప్పుడైతే వచ్చారో దెన్ వీ వర్ సో హ్యాపీ అనమాట. బికాస్ లైక్ హీస్ డన్ Gods of Dharmapuri, and it was such an amazing series. True. And it takes a totally different mindset to do a web series. Correct. It's not easy. Yeah. So అప్పటికి గాడ్స్ ఆఫ్ ధర్మపురి టైంకి ఆయన మా వెబ్ సిరీస్లో రాజమౌళి గారు అనమాట. ఐ థింక్ తెలుగులో బిగ్గెస్ట్ హిట్, ఫస్ట్ తెలుగు సిరీస్ లో బాగా హిట్ అయ్యి బయట హోర్డింగ్స్ కూడా వేసి హ్యూజ్ హిట్ అయినది గాడ్స్ ఆఫ్ ధర్మపురి. సో ఇంకా అప్పుడు అమ్మయ్య మనకి వెబ్ సిరీస్ స్పేస్ లో మాకు రాజమౌళి దొరికేశారు అని చెప్పి అక్కడి నుంచి హీ టుక్ ఇట్ టు ద నెక్స్ట్ లెవెల్. అంటే హీ హ్యాడ్ ద పేషెన్స్, హీ హ్యాడ్, బికాస్ నాకే ఎవ్రీ టైమ్ రైటర్స్ ఫినిష్ ఎ డ్రాఫ్ట్ ఫస్ట్ నుంచి 8 ఎపిసోడ్స్ చదవాలంటేనే నాకు చాలా టైరింగ్ అనిపించేది. అండ్ I mean like all thanks to Anish because this thing had happened finally. But what is really interesting as an actor ga nak kani, and tomorrow when audience also watch it, Prasanth Varma and sci-fi or survival అని వెంటనే, because for the kind of films that he is already done, మనకి ఒక కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఆ ఎక్స్పెక్టేషన్ కథలో ఉంటూ, బట్ ద విజన్ దట్ యూ గాట్ ఇన్ టు ద ఫిల్మ్ మేకింగ్లో మీరు అన్నట్టు ఆ జియోగ్రఫికల్లీ చేసినటువంటి దీనివల్ల ద కాంట్రాస్ట్, ఆ ఫ్యూజన్ ఇస్ ఈవెన్ మోర్ ఇంట్రెస్టింగ్. యాజ్ అన్ యాక్టర్గా దట్ వాజ్ వెరీ ఎక్సైటింగ్ ఫర్ మీ. ఈవెన్ నేను కూడా ఇప్పుడు లెట్స్ సే ఇమాజిన్ ద స్టోరీస్ లైక్ ఎ బేబీ. సో వేరే వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. సో దెన్ దే విల్, అంటే వాళ్ళ నర్చర్ చేస్తారు, వాళ్ళు పెద్దవాళ్ళని చేస్తారు. సో సమ్ టైమ్స్ నేను ఒకసారి షూట్కి వెళ్ళినప్పుడు అయితే కనుక ఐ వాజ్ క్వైట్ సర్ప్రైజ్డ్ అనమాట. ఏంటి ఇదంతా మన రాజు, సో వేరే డైరెక్టర్కి వచ్చేటప్పటికి విజన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ఇట్ టు బి ఎగ్జాక్ట్లీ సేమ్ యాజ్ యూ, బట్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ బ్యూటీ, ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ grandness to it అనమాట. సో యా ఐ మీన్ ఇట్ ఇస్ క్వైట్ ఎక్సైటింగ్, లైక్ ఆ కొలాబరేటివ్ గా జరిగినది. ఒక ఇఫ్ ఇట్స్ రైట్ ఫిట్, ఐ థింక్ ఇట్స్ బ్రిలియంట్ ప్రోడక్ట్ బయటకు వస్తుంది. దట్స్ వాట్ ఇస్ అవర్ షో. ఫిల్మ్స్ లైక్ అద్భుతం వేర్ ఐ గేవ్ ద స్టోరీ అండ్ మై మలిక్ డైరెక్టెడ్ ఇట్. సో సినిమా చూస్తే నేనైతే అలా నేను ఇంకొకలా చేసేవాడిని. అవును, బట్ దానికన్నా ఇది ఇంకా బాగుంటుంది. సో ఇట్ డిపెండ్స్ అనమాట. సో అలాగా అనీష్ విజన్ అనేది చాలా డిఫరెంట్ గా వచ్చింది, విచ్ ఇస్ ఈవెన్ బెటర్ దెన్ వాట్ ఐ హ్యాడ్ ఇమాజిన్. ఓ లవ్లీ సార్. బట్ స్పెషల్ షౌట్ అవుట్ టు ఆల్ ది యాక్టర్స్ ఆ విషయంలో మాత్రం. Were you informed of this, Prasanth? మీకు తెలుసా? I got to know about it. అది అంటే వన్ ఆఫ్ ద వర్స్ట్ ఫేజెస్ దట్ యాజ్ యాక్టర్స్గా అవుట్డోర్లో చూడగలిగింది. నాట్ జస్ట్ యాక్టర్స్, మన కార్పెంటర్లు అందరూ అవుట్. అంటే ఇలా లైట్ పట్టుకుని కూడా సడన్గా ఇలా కింద పడిపోయారు, సినిమాలో చూపించినట్టే. ఒక పాయింట్ ఉంటారా రాసినోడు ఇక్కడ ఎందుకు రాసాడు, సిటీలో మంచి దాంట్లో రాయొచ్చు కదా. ఇంతలో కామెడీ ఏంటంటే, ఒక హాస్పిటల్కి వెళ్తే, కూర్గులో మనం ఎక్కడో రిమోట్ ప్లేస్లో షూట్ చేస్తున్నాం, అక్కడ ఏదో చిన్న క్లినిక్ ఒకటి ఉంది, ఎన్నో బెడ్లు ఉంటాయి, మొత్తం హాస్పిటల్ అంతా మన యూనిటే. ఎంటర్ అయితే మొత్తం అందరూ అన్న గుడ్ మార్నింగ్ భయ్యా గుడికి మొత్తం ఇళ్ళే. ఇంకో పాయింట్ తర్వాత ఎలా అయిందంటే, మెడికల్ షాప్కి మెడిసిన్స్కి వెళ్తే వాడు ఇంకా ప్రిస్క్రిప్షన్ కూడా అడగట్లేదు. షూటింగ్ వాళ్ళ హేక్యా ఏ లేవు టాబ్లెట్, బికాస్ హీ నోస్ ద ఫ్యాక్ట్ దట్ అందరికీ వాటర్ కంటామినేషన్ ఇష్యూ వచ్చిందని. అండ్ యాజ్ గోపి సార్ మెన్షన్, అక్కడ తేజస్వి మడివాడ కానీ భానుచందర్ గారు వీళ్ళందరూ కూడా వెన్ దే వర్ సిక్ షార్ట్ చేసేవారు. వేరే బ్లాక్ ఉన్నప్పుడు ఒకవేళ వాళ్ళకి ఇఫ్ దే వర్ ఫీలింగ్ సిక్ సెలైన్ ఎక్కించుకోవడం, కొబ్బరి నీళ్ళు దాటో లేంటే అక్కడ ఇది ఆ సర్కమ్స్టాన్సెస్లో వి ట్రైడ్ అండ్ ఫినిషింగ్ ఇట్. ఐ థింక్ గ్రేట్ షౌట్ అవుట్ టు ఆల్ ది యాక్టర్స్. అవుట్డోర్కి నా వెయిట్స్ క్యారీ చేశాను. సో ఎవ్రీడే ఐ యూస్ టు గెట్ అప్ ఎట్ 3:45, 5:30 వరకు వర్కౌట్ చేసి 5:30కి కారెక్కి 6కి లొకేషన్కి వెళ్ళేవాళ్ళని. ఐ డోంట్ నో, సమ్హౌ చెప్పాను కదా సార్, గోపి ఆచంట, ప్రశాంత్ వర్మ, అనీష్ కురివెళ్ళ, ఈ కాంబినేషన్ నాకు ఒక లీడ్గా ఇంత పెద్ద షో, ఇంత పెద్ద బ్యానర్, ఇంత పెద్ద డైరెక్టర్స్తో వచ్చింది అంటే ఐ షుడ్
మేక్ షూర్ ఐ గివ్ మై బెస్ట్ అనుకున్నాను. ఇంకా దీని తర్వాత దేవుడు ఏం చేస్తాడు, దాని నుంచి ఏమి ఇస్తాడు అనేది ఐ షుడ్ గివ్ మై బెస్ట్. ఇక్కడ కంప్లైంట్ ఉండద్దు, అరే నువ్వు అది చేస్తుంటే నీకు అయ్యి ఉండే క్వశ్చన్ మళ్ళీ నా లైఫ్లో కెరీర్లో రావద్దు అని ఐ ట్రై డూయింగ్ మై బెస్ట్ అండ్ ద రిజల్ట్స్ ఆర్ హియర్. అండ్ వన్ లాస్ట్ థింగ్, ఫస్ట్ మీరు ట్రైలర్ కానీ గ్లిమ్స్ ఆర్ చూసినప్పుడు, ఎస్పెషల్లీ మీరు రాశారు కదా, మీరు విజన్ చూసినప్పుడు ఫైనల్ అవుట్, వాట్ వాజ్ యువర్ రియాక్షన్? అండ్ ముగ్గురికి ఇన్ పర్టికులర్గా ఫేవరెట్ పార్ట్ ఆఫ్ ద షో అదొక డిస్కస్ చేసి విల్ ర్యాప్ ఇట్ అప్. ప్రశాంత్, విల్ స్టార్ట్ విత్ యూ. వాట్ వాజ్ యువర్ ఫస్ట్ రియాక్షన్ వెన్ యూ సా ద గ్లిమ్స్ ఆర్ ట్రైలర్? అంటే లైక్ డెఫినెట్గా ఎలా చెప్పాలి, I was pleasantly surprised because I was so busy with this whole thing. I didn't know that the glimpse was released. I'll tell you a very funny thing. ఇది క్రేజీ రియాక్షన్. నేను ఇంట్లోకి వచ్చి ఆ రోజు ఐ వాజ్ ట్రావెలింగ్, అది ఇది తిరుగుతూ ఉన్నాను. ఐ వాజ్ నాట్ ఈవెన్ చెకింగ్ మై ఫోన్. ఫైనల్గా ఐ గాట్ సమ్ టైమ్, ఇంట్లోకి వచ్చి స్టార్ట్ అంటే లైక్ ఏమొచ్చినాయి ఈ మధ్యన అని చెప్పి యూట్యూబ్ ఓపెన్ చేసి చూస్తూ ఐ ఛాన్స్డ్ అపాన్ సీయింగ్ దిస్ థంబ్నెయిల్. ఓకే, తమ్నైల్ చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోయా. దాని తర్వాత ఇది ఎక్కడ చూసినట్టుంది మళ్ళీ వచ్చి ప్లే చేయమన్నదే. ఫస్ట్ ఫ్యూ షార్ట్స్ తర్వాత బ్రిలియంట్ రియాక్షన్, ఛాన్సే లేదు. వెంటనే అప్పుడు మళ్ళీ ఫోన్ చేసి రిలీజ్ చేశారు. Can't think of anyone else. He just came in there and he just did his magic and he went away. So very grateful for that experience. When we were casting also, I had worked with him on my second film called Kalki. Kalkiలో చేసినప్పుడు I was shocked అనమాట. అంటే లైక్ ద వే మన కెమెరా అండ్ క్లోజ్అప్ పెట్టేస్తే స్టిల్ ఐ మీద పెడితే ద కైండ్ ఆఫ్ రియాక్షన్స్ దట్ హీ కెన్ గివ్ ఇస్ అమేజింగ్. అండ్ మామూలుగానే చిన్న భయం వేస్తుంది, చిన్న గంభీరంగా ఉంటారు. ఈ క్యారెక్టర్కి హీ వాజ్ ది బెస్ట్. I think the entire ensemble was very, very kicked up when we knew that Dr. Vishwak Sen is being portrayed by Ashutosh and in Medne. We are all like, yes man. Now ikkada varaku మనం తీసుకొచ్చాం, ఇక్కడ నుంచి he'll take it away అనుకున్నారు. And I think as Anish rightly said, ఆ climax ఇవన్నీ కూడా believable గా నమ్మించాలంటే it's only possible with genius actors, and అలాంటి ఒక యాక్టర్ మనకు రావటం. Great show, amazingly written, creator Prasanth, your first web series లో ఫస్ట్ అండ్ లాస్ట్ మేబీ. అందుకే your first, definitely not the last and expectation, because there is a possibility of a sequel అని ఒక డిస్కషన్ ఉంది కాబట్టి మీరు we have season 2 of course. అందు గురించి ప్రశాంత్. బట్ మేబీ ఐ మీన్ ఈ ఒక్క సిరీస్ రాసే లోపల I would have written 5-6 stories. One thing you can say, it's been quite an experience. అంతే. ప్రొడ్యూసర్ చెప్తున్నారు, క్రియేటర్ చెప్తున్నారు, డైరెక్టర్ చెప్తున్నారు, యాక్టర్గా నేను చెప్తున్నాను. ఇట్ విల్ డెఫినెట్లీ బీ quite an experience watching the mystery of Moksha Island. Definitely chudandi, don't miss it. It's streaming on Disney Plus Hotstar. And on that note, thank you all of you, for joining with me here, and andram kalsi let's celebrate the mystery of Moksha Island. Yes. See you guys.